హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్. ఈరోజు ఏపీ టెట్ పేపర్ 2A 2024 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. 1వ ప్రశ్న, ఈ దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పూర్వబాల్య దశ. 2వ ప్రశ్న, హెరిడిటరీ జీనియస్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఫ్రాన్సిస్ గాల్టన్. 3వ ప్రశ్న, ఒక విద్యార్థి వాస్తవిక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయిన ఆ విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 125. 4వ ప్రశ్న, ఒక వ్యక్తి స్వంత గృహం కావాలనుకోవడం, ఇతరులతో కలిసి ఉండాలని కోరుకోవడం ఈ అవసరం క్రిందికి వస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, భద్రతా అవసరం. 5వ ప్రశ్న, కే బెన్నెట్ రూపొందించిన డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలోని సహజ సామర్థ్యాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 8. 6వ ప్రశ్న, కుక్కల మీద పావ్లోవ్ చేసిన ప్రయోగాలు వీటి కిందికి వస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సాంప్రదాయక నిబంధనం. 7వ ప్రశ్న, జాతీయ విద్యా విధానం 2020కి చైర్మన్గా వ్యవహరించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, డాక్టర్ కస్తూరి రంగన్. 8వ ప్రశ్న, దీక్షను విస్తరించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. 9వ ప్రశ్న, జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యాస్థాయిలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 5+3+3+4. 10వ ప్రశ్న, మనబడి నాడు నేడు కార్యక్రమం దీని కొరకు ఉద్దేశించబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మౌలిక వసతుల కల్పన. 11వ ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రధాన లక్ష్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, జ్ఞాన నిర్మాణం. 12వ ప్రశ్న, బాలల విద్యా హక్కు చట్టం 2009 ఈ వయసు వారికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 6 నుంచి 14 సంవత్సరాలు. 13వ ప్రశ్న, తరగతి గదిలో బోధన చేయునప్పుడు ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వైయక్తిక భేదాలు. 14వ ప్రశ్న, 20 బహుళైచ్ఛిక ప్రశ్నల నుండి ఒక విద్యార్థి 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చాడు అయినా అతని గుర్తింపు గణన ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 50. 15వ ప్రశ్న, పిల్లల్లో భాషాభివృద్ధి వీటిపై ఆధారపడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అనువంశికత మరియు పరిసరాలు రెండింటి మీద. 16వ ప్రశ్న, స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కొత్త టెలిఫోన్ నంబరును గుర్తుంచుకోవడం. 17వ ప్రశ్న, గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యలకు సంబంధించిన వైకల్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, డిస్కాలిక్యూలియా. 18వ ప్రశ్న, బాలల విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలు తమ పాఠశాలల్లో అణగారిన వర్గాల పిల్లల చదువు నిమిత్తం కేటాయించవలసిన సీట్లు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 25%. 19వ ప్రశ్న, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనేది దీనికి ఉదాహరణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, హేతుకీకరణం. 20వ ప్రశ్న, కిరణ్ 2 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. అతనికి 2 ఇష్టమే కానీ ఒకదానినే ఎంపిక చేసుకోవాలి. ఇది ఏ సంఘర్షణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఉపగమ సంఘర్షణ. 21వ ప్రశ్న, ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేవి దీనిలో భాగం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం. 22వ ప్రశ్న, క్రింది వానిలో పర్యావరణవేత్త కానివారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఎంఎస్ గాల్టన్. 23వ ప్రశ్న, క్రింది వానిలో పిల్లల పెంపకం రకాలలో విజయవంతమైనది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సాధికారతత్వ పెంపకం. 24వ ప్రశ్న, 1 మెగాబైట్ దీనికి సమానం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1024 కిలోబైట్స్. 25వ ప్రశ్న, సిపియు వీటిని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమొరీ యూనిట్. 26వ ప్రశ్న,
స్లైడ్ షో దీనిలో భాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 MS పవర్ పాయింట్. 27వ ప్రశ్న. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 NCF 2005. 28వ ప్రశ్న. IQ 160 కలిగిన బాలుడు ఈ కేటగిరీకి చెందుతాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రతిభావంతులు. 29వ ప్రశ్న. క్రింది వానిలో విస్మృతికి కారణం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అతిగా చదవడం. 30వ ప్రశ్న. క్రింది వానిలో సాంఘిక ప్రజ్ఞ ఎక్కువగా వీరిలో ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 రాజకీయ నాయకులు. 31వ ప్రశ్న. వెళ్ళి వచ్చునాడు మళ్ళీ పోయేడు నాడు వెంట రాదు ధనము కొంచెబోడు తాన దేడబోనో ధనమేడబోవునో విశ్వదాభిరామ వినురవేమ. ప్రశ్న. పై పద్యంలో మకుటం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విశ్వదాభిరామ వినురవేమ. 32వ ప్రశ్న. వెళ్ళి వచ్చినాడు మళ్ళీ పోయేడు నాడు వెంట రాదు ధనము కొంచెబోడు తాన దేడబోనో ధనమేడబోవునో విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యంలో కొంచెబోడు అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తీసుకొని వెళ్ళడు. 33వ ప్రశ్న. వివిధ జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నమయ్యే పదార్థాలను జీవ విచ్ఛిత్తి అయ్యే పదార్థాలు అంటారు. ఈ జీవ విచ్ఛిత్తి అయ్యే రేటు ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆలస్యంగా విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది. కొన్ని పదార్థాలు వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా ఉంటాయి. ఇలాంటి పదార్థాలను జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు అంటారు. ఈ వ్యర్థ పదార్థాలను సరైన రీతిలో తొలగించినట్లయితే విషతుల్యాలుగా మారి నేల, నీరు, గాలి వంటి వనరులను కలుషితం చేస్తాయి. పర్యావరణ కాలుష్యం ఎక్కువగా దీనివల్ల జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆలస్యంగా విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల. 34వ ప్రశ్న. వివిధ జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నమయ్యే పదార్థాలను జీవ విచ్ఛిత్తి అయ్యే పదార్థాలు అంటారు. ఈ జీవ విచ్ఛిత్తి అయ్యే రేటు ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆలస్యంగా విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది. కొన్ని పదార్థాలు వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా ఉంటాయి. ఇలాంటి పదార్థాలను జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు అంటారు. ఈ వ్యర్థ పదార్థాలను సరైన రీతిలో తొలగించినట్లయితే విషతుల్యాలుగా మారి నేల, నీరు, గాలి వంటి వనరులను కలుషితం చేస్తాయి. ప్రశ్న. జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోవు. 35వ ప్రశ్న. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. గీత గీసిన దీపం అనే పదం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉపమానం. 36వ ప్రశ్న. కథన రంగంలో వీరులు అమరులైనారు. కథన రంగం అనే గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 యుద్ధ భూమి, రణస్థలి. 37వ ప్రశ్న. మాతృభావన పాఠం ఈ ఇతివృత్తానికి చెందినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్త్రీల పట్ల గౌరవం. 38వ ప్రశ్న. హరికి 100 వందనాలు. హరి గీత గీసిన పదానికి నానార్థ పదాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కోతి, విష్ణువు. 39వ ప్రశ్న. ముని పదానికి వ్యుత్పత్త్యర్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మౌనం దాల్చి ఉండేవాడు. 40వ ప్రశ్న. కడుపు పదానికి ప్రకృతి పదం గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గర్భం. 41వ ప్రశ్న. జుట్లు ముడిపెట్టడం జాతీయ పదానికి అర్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తగాదా పెట్టుట. 42వ ప్రశ్న. మొక్కై వంగనిది మానై వంగున ఇది ఒక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సామెత. 43వ ప్రశ్న. వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాన్ని గురించి తెలిపే పాఠం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రియమిత్రునికి. 44వ ప్రశ్న. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏది?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తేనె పట్టు. 45వ ప్రశ్న ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు కలిపితే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ముద్దర్లు ఉన్నట్లు. 46వ ప్రశ్న ఆయన మృదు మధురంగా మాట్లాడుతారు. మృదు మధురంగా గీత గీసిన పదం ఏ సమాసం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. 47వ ప్రశ్న ప్రజలు గందరగోళంగా ఉన్నారు. గందరగోళంగా గీత గీసిన పదానికి అర్థం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అయోమయం. 48వ ప్రశ్న వస్తూత్పత్తి పెరిగిన ధరలు తగ్గలేదు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అప్యర్థక వాక్యం. 49వ ప్రశ్న ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆశ్చర్యార్థక వాక్యం. 50వ ప్రశ్న తొలి తెలుగు పురాణం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మార్కండేయ పురాణం. 51వ ప్రశ్న క్లుప్తత ఈ ప్రక్రియ లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కథానిక. 52వ ప్రశ్న పద కవితా పితామహుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తాళ్లపాక అన్నమయ్య. 53వ ప్రశ్న ఏ పద్యంలో గురులఘువులు సమానంగా ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మత్తేబము. 54వ ప్రశ్న అన్నప్రాసన అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే కార్యక్రమం. 55వ ప్రశ్న సంస్కృత ప్రాకృత భవంబగు భాష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తద్భవము. 56వ ప్రశ్న పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు. 57వ ప్రశ్న లేదని పదం విడదీసిన రూపం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లేదు ప్లస్ అని. 58వ ప్రశ్న కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియారూపం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 చూడక. 59వ ప్రశ్న పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఛందశాస్త్రము. 60వ ప్రశ్న మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనుమత్యర్థక వాక్యం. 61వ ప్రశ్న చూస్ ది ఎక్స్ప్రెషన్ దట్ కెన్ బి యూజ్డ్ టు గివ్ పర్మిషన్. ఆన్సర్ ఈజ్ బై ఆల్ మీన్స్. 62వ ప్రశ్న హౌ వుడ్ యూ టేక్ యువర్ టీచర్స్ పర్మిషన్ టు లీవ్ ది క్లాస్ ఏ లిటిల్ ఎర్లీ? చూస్ యువర్ రెస్పాన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మే ఐ లీవ్ ది క్లాస్ ఏ లిటిల్ ఎర్లీ. 63వ ప్రశ్న ది టైటిల్ ఆఫ్ ది నోటీస్ షుడ్ బి ప్రెజెంటెడ్ ఇన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏ కన్సైజ్ అండ్ డిస్క్రిప్టివ్ వే. 64వ ప్రశ్న చూస్ ది ఆప్షన్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది హెడర్ ఆఫ్ ఏ ఫార్మల్ ఇన్విటేషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 హోస్ట్స్ ఇన్ఫర్మేషన్. 65వ ప్రశ్న చూస్ ది కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జాడీ సెడ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ పా. 66వ ప్రశ్న ఈచ్ ఆఫ్ దెమ్ ఏ హూ విజిట్ హెర్ బి హ్యాస్ టు టచ్ సి హెర్ ఫీట్ డి. కరెక్ట్ ది ఆప్షన్ దట్ హ్యాస్ ఏ గ్రామటికల్ ఎర్రర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బి హూ విజిట్ హెర్. 67వ ప్రశ్న చూస్ ది సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ ది యాడ్జెక్టివల్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ హీరో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఇక్. 68వ ప్రశ్న చూస్ ది కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్స్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బి ఇన్ఈక్వాలిటీ, డి ఇంటిగ్రేట్, ఏ ఇంటెలిజెంట్, సి ఇంటాలరెన్స్. 69వ ప్రశ్న
Choose the meaning of the idiom for ages. Answer is option 3, for a very long duration. 70వ ప్రశ్న, I promise to dash your brother when I visit Lucknow next. Choose the correct phrase that fits the blank. Answer is option 1, looking on. I promise to looking on your brother when I visit Lucknow next. 71వ ప్రశ్న, choose the misspelled word. Answer is option 1, ensembles. 72వ ప్రశ్న, choose the option that can be used as a one-word substitute for a person who studies the human race, especially of its origins. Answer is option 3, an anthropologist. 73వ ప్రశ్న, Seven had been quite upset about Mr. Nath's gaunt appearance and was sure that he was starving. Choose the synonym of the word gaunt. Answer is option 4, sickly. 75వ ప్రశ్న, the doctor goes dash to treat the patients. Choose the option that fits the blank. Answer is option 4, to hospital. The doctor goes to hospital to treat the patients. 76వ ప్రశ్న, she may feel jealous dash your success. Choose the preposition that fits the blank. Answer is option 2, of. She may feel jealous of your success. 77వ ప్రశ్న, choose the sentence in which the past perfect tense is properly used. Answer is option 3, when she come back from school yesterday she had turned her dress. 78వ ప్రశ్న, Rani, why are you turning on the radio? Ravi, I dash listen to the news. Choose the option that fits the blank. Answer is option 4, am listening. Rani, why are you turning on the radio? Ravi, I am listening to the news. 79వ ప్రశ్న, the little girl wondered, will I be home before the TV show begins? Choose the reported speech of the sentence above. Answer is option 2, the little girl wondered if she would be home before the TV show began. 80వ ప్రశ్న, second hand books dash on the pavement every Saturday. Choose the option that fits the blank. Answer is option 3, are bought and sold. Second hand books are bought and sold on the pavement every Saturday. 81వ ప్రశ్న, the United Nations dash nearly 200 member states. Choose the verb that fits the blank. Answer is option 2, has. The United Nations has nearly 200 member states. 82వ ప్రశ్న, choose the sentence that has an adverbial clause. Answer is option 1, if you give respect you get respect. 83వ ప్రశ్న, his disability come without any medical explanation. The above sentence has dash nouns. Answer is option 2, the above sentence has 2 nouns. His disability come without any medical explanation. 84వ ప్రశ్న, oh grandpa, I am so glad you're not dead. In the above sentence, oh is. Answer is option 4, an interjection. 85వ ప్రశ్న, he was short, he was sharp. Both the above sentences can be combined as. Answer is option 2, he was short but sharp.
86వ ప్రశ్న. ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్ డాష్ మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. చూస్ ది లింకర్ దట్ ఫిట్స్ ది బ్లాంక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 however. Preachers preach many good things, however many of them do not practice what they preach. 87వ ప్రశ్న. శ్రీరామ్ continued his batting carefully dash his team though he was hungry. Choose the phrasal preposition that fits the blank. Answer is option 2 for the sake of. Sriram continued his batting carefully for the sake of his team though he was hungry. 88వ ప్రశ్న. He may come here this evening. This sentence indicates. Answer is option 4 possibility. 89వ ప్రశ్న. Read the following passage. In the vibrant tapestry of Indian culture, tradition waves its colorful threads, binding generations with rituals and customs. From the majestic temples echoing with devotional chants to the bustling bazaars alive with the aromas of spices, India's essence lies in its diversity and unity. Every festival a celebration of harmony, every dance a tale of ancient grace. India's culture mosaic mesmerizes the world with its timeless beauty and depth. Choose the metaphor used to describe the role of tradition in Indian culture in the provided passage. Answer is option 2 a tapestry woven with threads of wisdom. 90వ ప్రశ్న. Read the following passage. In the vibrant tapestry of Indian culture, tradition waves its colorful threads, binding generations with rituals and customs. From the majestic temples echoing with devotional chants to the bustling bazaars alive with the aromas of spices, India's essence lies in its diversity and unity. Every festival a celebration of harmony, every dance a tale of ancient grace. India's cultural mosaic mesmerizes the world with its timeless beauty and depth. According to the passage, identify the aspect of Indian culture that mesmerizes the world. Answer is option 3 its diverse festivals. 91వ ప్రశ్న. చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 27 రోజులు. 92వ ప్రశ్న. రెండు కాంటూరు రేఖల మధ్య దూరం దీనిని తెలియజేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఎత్తులలో వ్యత్యాసం. 93వ ప్రశ్న. ప్రపంచ జీవావరణ నిల్వల చట్టంలో చేర్చబడిన బయో రిజర్వుల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 10. 94వ ప్రశ్న. నేలలోని తేమను పట్టి ఉంచే మృతికా సంరక్షణ పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మల్చింగ్. 95వ ప్రశ్న. ఈ రాష్ట్రం గుండా కర్కటరేఖ ప్రయాణించదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఒడిశా. 96వ ప్రశ్న. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కుమయూన్ హిమాలయాలు. 97వ ప్రశ్న. పశ్చిమ విక్షోభాలు ఇక్కడి నుండి వస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మధ్యధరా సముద్రం. 98వ ప్రశ్న. ఈ క్రింది వానిలో పశ్చిమ దిశగా ప్రవహిస్తున్న నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నర్మదా. 99వ ప్రశ్న. ట్రాఫిక్ పోలీసు విధి కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఎఫ్ఐఆర్ను ఫైల్ చేయడం. ట్రాఫిక్ పోలీసు విధులు రద్దీ క్రమబద్ధీకరణ, రహదారి వినియోగంపై అవగాహన కల్పించడం,
క్షతగాత్రులకు అత్యవసర సహాయాన్ని అందించడం. 100వ ప్రశ్న, మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభించబడిన సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1999. 101వ ప్రశ్న, ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోను కాలువలలోను చేపలను పెంచటం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పిసికల్చర్. 102వ ప్రశ్న, క్రింది వాటిలో సహజ నూలు కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, రేయాన్. సహజ నూలు ఉన్ని, పట్టు, నార. 103వ ప్రశ్న, అక్షరాస్యత శాతాన్ని లెక్కించినప్పుడు పరిగణలోనికి తీసుకొనబడని వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 0 to 6 years. అక్షరాస్యత శాతాన్ని లెక్కించినప్పుడు పరిగణలోనికి తీసుకోబడేవారు ఎవరంటే 7 సంవత్సరాలు పైబడిన వారు, 14 సంవత్సరాలు పైబడిన వారు. 104వ ప్రశ్న, వ్యవస్థీకృత రంగ లక్షణం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, శ్రమ దోపిడీ. వ్యవస్థీకృత రంగం లక్షణం వైద్య సదుపాయాలు, వేతనంతో కూడిన సెలవులు, ఉద్యోగ భద్రత. 105వ ప్రశ్న, భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం వలస వెళ్ళిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 307 మిలియన్లు. 106వ ప్రశ్న, పట్టణ ప్రాంతంలో నివసించేవారు రోజుకి తీసుకోవలసిన ప్రామాణిక క్యాలరీలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 2100. 107వ ప్రశ్న, భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్న మొదటి రాష్ట్రం ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సిక్కిం. 108వ ప్రశ్న, క్రింది వానిలో భారతీయ బహుళ జాతి సంస్థ కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఫోర్డ్ మోటార్స్. 109వ ప్రశ్న, భారతదేశంలో సమృద్ధిగా లభించే ఉత్పత్తి కారకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, శ్రమ. 110వ ప్రశ్న, బెలూమ్ గుహలు ఇచ్చట కలవు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కర్నూలు. 111వ ప్రశ్న, భారతదేశపు చిలుక అని పిలువబడిన పర్షియన్ కవి ఎవరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అమీర్ ఖుస్రూ. 112వ ప్రశ్న, అక్బర్ తన రాజ్యాన్ని ఎన్ని సుబాలుగా విభజించాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 15 సుబాలు. 113వ ప్రశ్న, టిప్పు సుల్తాన్ రాజధాని ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, శ్రీరంగపట్టణం. 114వ ప్రశ్న, నిజ్, రైతీ అనేవి ఈ పంట సాగు విధానంలో పద్ధతులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, నీలిమందు. 115వ ప్రశ్న, సంగ్రామ్ సంగ్మ తిరుగుబాటు జరిగిన రాష్ట్రం ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అస్సాం. 116వ ప్రశ్న, 18వ శతాబ్దం చివర ఫ్రాన్స్లోని కులీన వర్గం ఈ ఎస్టేట్కి చెందినవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 2. 117వ ప్రశ్న, క్రింది వానిలో ఐక్యరాజ్య సమితి మౌలిక లక్ష్యం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పర్యావరణ పరిరక్షణ. ఐక్యరాజ్య సమితి మౌలిక లక్ష్యాలు ప్రపంచ శాంతి పరిరక్షణ, మానవ హక్కులను కాపాడటం, సామాజిక ప్రగతిని ప్రోత్సహించటం. 118వ ప్రశ్న, బ్రిటిషు మహిళలు ఓటు హక్కు పొందిన సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 1918. 119వ ప్రశ్న, ఎనేబ్లింగ్ యాక్ట్తో నియంతృత్వాన్ని పొందినవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, హిట్లర్. 120వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు సభ్యులుగా ఉన్న దేశాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 54. 121వ ప్రశ్న, ఇండియాలో టెలికాం విప్లవంను ఆరంభించిన వారు ఎవరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, రాజీవ్ గాంధీ. 122వ ప్రశ్న, సంస్థానాల విలీనంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సర్దార్ వల్లభాయ్ పటేల్. 123వ ప్రశ్న, మూస ధోరణుల నుండి విముక్తి పొందడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, విద్య. 124వ ప్రశ్న, భారతీయ స్త్రీవాద మాతామహి అని కీర్తించబడిన వారు ఎవరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సావిత్రిబాయి పూలే. 125వ ప్రశ్న,
షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం రూపొందించబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1989. 126వ ప్రశ్న. దేశ ఐక్యతను కాపాడే అంశాలలో లేనిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రిజర్వేషన్లు. దేశ ఐక్యతను కాపాడే అంశాలలో ఉన్నవి: ఒకే న్యాయ వ్యవస్థ, మౌలిక చట్టాలలో సారూప్యత, అఖిల భారత సివిల్ సర్వీసులు. 127వ ప్రశ్న. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1949. 128వ ప్రశ్న. ప్రభుత్వ అధికారం నుండి మతాన్ని వేరు చేయడం అనేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 లౌకికవాదం. 129వ ప్రశ్న. ప్రజలు దీనిని బట్టి గౌరవింపబడాలి అనేది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యొక్క కళ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వ్యక్తిత్వం. 130వ ప్రశ్న. ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులలో లేనిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దేశంలో ఏకపార్టీ వ్యవస్థ ఉండడం. ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులు: ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోగలిగేలా ఉండాలి, ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగాలి, క్రమం తప్పక ఎన్నికలు నిర్వహించాలి. 131వ ప్రశ్న. భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రాజస్థాన్. 132వ ప్రశ్న. హిందూ వారసత్వ సవరణ చట్టం అమలులోనికి వచ్చిన సంవత్సరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2005. 133వ ప్రశ్న. దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రమాదకరమైన పరిశ్రమ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 షిప్ బ్రేకింగ్. 134వ ప్రశ్న. మొహంజదారోలోని గొప్ప స్నానవాటికను వీరు ఉపయోగించేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రజలందరూ. 135వ ప్రశ్న. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సూరదాస్. 136వ ప్రశ్న. దేవుని సన్నిధిని చేరుకోవడానికి చైతన్య మహాప్రభు బోధించిన మార్గాలలో ఇది ఒకటి కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బ్రహ్మచర్యం. దేవుని సన్నిధిని చేరుకోవడానికి చైతన్య మహాప్రభు బోధించిన మార్గాలు ఆన్సర్ ఈజ్ ప్రేమ, భక్తి, గానం. 137వ ప్రశ్న. ఇతను తన శాసనాలు అన్నింటిలోనూ బ్రాహ్మీ లిపిని ఉపయోగించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అశోకుడు. 138వ ప్రశ్న. మగధ రాజ్య మొదటి రాజు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బింబిసారుడు. 139వ ప్రశ్న. సాంఘిక శాస్త్ర ఆశయాల గురించి వాస్తవం కానిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి. సాంఘిక శాస్త్ర ఆశయాల గురించి వాస్తవాలు: ఆశయాలకు శాశ్వత విలువలుంటాయి, ఆశయాలు దీర్ఘకాలిక సాధితాలు, ఆశయాలు విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. 140వ ప్రశ్న. ఒక విద్యార్థి రవాణా విద్య పాఠ్యాంశము ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని తన ప్రయాణంలో వినియోగించుకున్నాడు. ఇది ఈ క్రింది అభ్యసన లక్ష్యానికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనువర్తించడం. 141వ ప్రశ్న. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఈ స్థాయిలో పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రాథమికోన్నత స్థాయి. 142వ ప్రశ్న. విద్యార్థి భారతదేశ పటాన్ని పరిశీలించి గోదావరి నది ఏ రాష్ట్రాల గుండా వెళుతుందో తెలియజేశాడు. ఇది ఈ పట నైపుణ్యంలోనిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పటాన్ని చదువుట. 143వ ప్రశ్న. మాధ్యమిక విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1952 to 53. 144వ ప్రశ్న. సాంఘిక శాస్త్ర పరిధిలోనికి రాని అంశం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 భౌతిక శాస్త్రం. సాంఘిక శాస్త్ర పరిధిలోనివి సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, భూగోళ శాస్త్రం.
145వ ప్రశ్న జీవిస్తూ నేర్చుకోవాలి మరియు పనిచేస్తూ నేర్చుకోవాలి అనే సూత్రాలపై ఆధారపడే బోధనా పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రకల్పన పద్ధతి. 146వ ప్రశ్న జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ NCERT స్థాపించబడిన సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1961. 147వ ప్రశ్న మ్యూజ్ అనగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విద్యాదేవత. 148వ ప్రశ్న ఈ క్రింది వానిలో ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పరిశ్రమ. 149వ ప్రశ్న భారం లేని అభ్యసనంను సూచించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 యశ్పాల్ కమిటీ. 150వ ప్రశ్న త్రైమాసిక అర్ధ సంవత్సర వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనానికి సంబంధించినవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సంగ్రహణాత్మక సంకలనాత్మక మూల్యాంకనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.